నేనైతే ఈ నీతో డ్రైవ్ ప్రో V16 గేమింగ్ రేసింగ్ వీల్ని మోర్ దెన్ 2 వీక్స్ నుంచి అయితే యూస్ చేస్తున్నాను అనమాట. ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను నేను నోటీస్ చేసిన గుడ్ థింగ్స్ అండ్ బ్యాడ్ థింగ్స్ అండ్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఈ గేమింగ్ వీల్తో అని. సో ఎటువంటి టైం వేస్ట్ చేయకుండా ఫస్ట్ అన్బాక్సింగ్తో, అదే ఇన్బాక్స్ కంటెంట్ ఏమో వస్తాయని దాంతో స్టార్ట్ చేద్దాం. బాక్స్ లోపల చూసుకున్నట్లయితే మనకి అన్ని కావాల్సిన థింగ్స్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. డైరెక్ట్గా మీరు బాక్స్లోంచి ఓపెన్ చేసిన వెంటనే అన్ని కేబుల్స్ కనెక్ట్ చేసేసి ల్యాప్టాప్ కానీ పీసీకి కానీ ఈవెన్ ఎక్స్బాక్స్ దేనికైనా సరే కనెక్ట్ చేసేసి యూజ్ చేయొచ్చు అనమాట. బాక్స్ లోపల మనకి గేమింగ్ వీల్తో పాటు మనకి కొన్ని ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ పేపర్ వర్క్ అయితే ఇచ్చారు, తర్వాత కేబుల్స్, తర్వాత టేబుల్ హోల్డర్, పెడల్ కంట్రోలర్, ఇంకొన్ని అయితే ప్రొవైడ్ చేశారనమాట. ప్రీవియస్గా నేనైతే PXN V9 గేమింగ్ వీల్ని అయితే అన్బాక్స్ చేసి రివ్యూ కూడా అయితే చేశాను ఈ ఛానల్లో. ఒకవేళ చూడాలంటే చూడండి. నాకైతే సేమ్ దాని విధంగానే ఉందన్నమాట దీని అన్బాక్సింగ్ ఎక్స్పీరియన్స్ కూడా. ఇప్పుడైతే మనం దీని సెటప్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇది ఒక గ్లాన్స్ సెటప్ లాగా అంతే అనమాట. ఒకవేళ మీకు ఇన్డెప్త్గా కావాలంటే కింద కామెంట్ చేయండి, నేనైతే మీకు డెడికేటెడ్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను. ఇక కనెక్షన్ ప్రాసెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ టేబుల్ హోల్డర్స్ అయితే కనెక్ట్ చేయండి గేమింగ్ వీల్కి బ్యాక్ సైడ్. తర్వాత దాన్ని వచ్చి టేబుల్కి అయితే అటాచ్ చేయండి. కింద మనకి నాబ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు, దాంతో మనం టైట్ అయితే చేసుకోవాలన్నమాట. ఆల్సో మనకి సక్షన్ కప్స్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తారు బ్యాక్ సైడ్. ఒకవేళ మీ టేబుల్ సక్షన్ కప్స్ సపోర్ట్ చేసినట్లయితే ఈజీగా అయితే చేయొచ్చు అండ్ ఎటువంటి జర్క్ కానీ ఏమైతే లేదు, నేను అది కూడా నోటీస్ చేశాను. నేనైతే సక్షన్ కప్స్ ప్లస్ ఈ టేబుల్ హోల్డర్ డెడ్లీ కాంబినేషన్ అనమాట. మీకు ఎటువంటి జర్క్స్ కానీ మూమెంట్స్ ఏమి ఉండవు అనమాట. స్ట్రాంగ్గా మనకి గేమింగ్ వీల్ అయితే టేబుల్కి అయితే అటాచ్ అవుతుంది. సో మీకు ఎక్స్ట్రా స్టెబిలిటీ కావాలంటే మాత్రం నేను ఈ సక్షన్ కప్స్తో పాటుగా ఈ టేబుల్ హోల్డర్స్ కూడా అయితే యూజ్ చేయమని చెప్తాను. ఇప్పుడైతే మనకి పెడల్ సెట్ నుంచి ఒక కేబుల్ అయితే వస్తుంది. ఆ కేబుల్ని వచ్చి మనం ఈ గేమింగ్ వీల్కి బ్యాక్ సైడ్ అయితే కనెక్ట్ చేయండి. తర్వాత గేమింగ్ వీల్ నుంచి ఇంకో కేబుల్ అయితే వస్తుంది USB టైప్ ఏ. అది వచ్చి మీ ల్యాప్టాప్ కానీ సిస్టమ్ కానీ పీసీ ఎక్స్బాక్స్ దేనికైనా అయితే కనెక్ట్ చేయండి. అంతే అనమాట. మనం అయితే కనెక్షన్ అనేది కంప్లీట్ చేసుకున్నాం. అండ్ ఆల్సో కనెక్ట్ చేసిన వెంటనే మీ సిస్టంలో స్క్రీన్ మీద అయితే ఒక పాపప్ మెసేజ్ అయితే వస్తుంది అనమాట, ఒక న్యూ డివైస్ అయితే కనెక్ట్ అయింది అని. దీని అర్థం మీరు డివైస్ని కరెక్ట్గా కనెక్ట్ చేశారు అని. ఇప్పుడైతే మనం గేమింగ్కి రెడీ అవ్వచ్చు అనమాట. అండ్ ఈ రేసింగ్ వీల్ వచ్చేసి మనకి ఆల్ కైండ్స్ ఆఫ్ ల్యాప్టాప్స్కి, ఇకపోతే పీసీస్కి సపోర్ట్ చేస్తుంది, ఇంకా PS3, PS4, ఇంకా Xbox One ఆల్ వర్షన్స్కి అయితే సపోర్ట్ చేస్తుంది. కానీ ఎటువంటి మొబైల్స్ ఫోన్స్కి అయితే సపోర్ట్ చేయదనమాట. ఇదొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మాట్లాడుకుందాం దీని యొక్క గేమింగ్ ఎక్స్పీరియన్స్ గురించి. ఇది చాలా చాలా మెయిన్ థింగ్ అనమాట. ప్రీవియస్గా నాకైతే PXN V9 అనుకుంటాను ఆ గేమింగ్ వీల్ మీద ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. నేను ఆల్రెడీ యూజ్ చేశాను అనమాట. అండ్ ఆల్మోస్ట్ అన్ని గేమింగ్ రేసింగ్ వీల్స్ సేమ్ ఒకే విధంగా అయితే వర్క్ చేస్తాయి. కొన్ని అయితే ఎక్కువ కస్టమైజేషన్స్ అయితే వస్తాయన్నమాట. ఇక్కడ మీరు ఈ గేమింగ్ వీల్ని అబ్జర్వ్ చేసినట్లయితే లెఫ్ట్ సైడ్ మనకి కొన్ని బటన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇవి మాన్యువల్ ప్రకారంగా చూసినట్లయితే మనకి కొన్ని కస్టమైజబుల్ బటన్స్ అనమాట. కొన్ని కస్టమైజబుల్, అన్నీ అయితే కాదనమాట ఈ బటన్స్. ఇక ఈ బటన్స్ని కస్టమైజేషన్ చేసుకోవాలంటే అంత ఈజీ థింగ్ అయితే కాదు. మీరు మాన్యువల్ పక్కా అయితే డౌన్లోడ్ చేసుకొని చూడాల్సిందే అనమాట. ఇక గేమింగ్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే నేను యూరో ట్రక్ సిమ్యులేటర్ 2 గేమ్ని అయితే ఆడాను. ఈ రేసింగ్ వీల్ చాలా బాగా అయితే పర్ఫామ్ చేసింది. ఎటువంటి లైక్ ఫ్రేమ్ డ్రాప్స్ కానీ ల్యాగ్స్ కానీ ఏం జర్క్స్ అయితే లేవన్నమాట. గేమ్లో కాదు చెప్తుంది, ఈ రేసింగ్ వీల్లో. అంటే నేను రొటేట్ అవ్వడం, పెడల్స్ని ప్రెస్ చేయగానే యాక్సిలరేట్ అవ్వడం, డీయాక్సిలేటర్ అవ్వడం, ఇంకా బ్రేక్స్ వర్క్ అవ్వడం, గేర్స్ని షిఫ్ట్ చేస్తే వెంటనే గేర్ షిఫ్ట్ అవ్వడం, ఇవన్నీ కూడా రెస్పాన్స్ టైం చాలా బాగుంది. సో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ ఆల్సో దీంట్లో మనకి గేర్ కూడా అయితే ప్రొవైడ్ చేశారు. మీరు గేర్ అంటే సింపుల్ గేర్ అనమాట. ఇది ప్లస్, మైనస్ అండ్ రివర్స్, ఈ 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి మీకు. ఇంకోటి మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ కరెక్ట్ వర్క్ అవ్వాలంటే మీరు ఆడుతున్న గేమ్ కూడా ఈ ఎక్స్టర్నల్ కంట్రోలర్స్కి సపోర్ట్ అయితే చేయాలన్నమాట. అప్పుడే మీకు ఇదైతే బాగా వర్క్ అవుతుంది. నాకు తెలిసి అన్ని గేమ్స్ సపోర్ట్ చేస్తే వెరీ రేర్ కేసెస్లో కొన్ని గేమ్స్ అయితే సపోర్ట్ చేయవు ఇలాంటి దానికి. ఇక సక్షన్ కప్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే దానికి తగ్గట్టు పని అయితే చేస్తున్నాయి అనమాట. ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. ప్రీవియస్గా PXNలో అయితే కొంచెం ప్రాబ్లం అయితే ఉంది సక్షన్ కప్స్తో, బట్ దీంట్లో మాత్రం అటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఈవెన్ పెడల్ సెట్ గురించి మాట్లాడుకున్నా కూడా అది అమేజింగ్ అని చెప్తాను నేను. అండ్ ఈవెన్ మనకి బ్యాక్ సైడ్ గ్రిప్స్ కూడా అయితే ప్రొవైడ్ చేశారు. అంటే మీరు పెడల్స్ ప్రెస్ చేసినప్పుడు మూమెంట్ అయితే ఉండదు అనమాట, స్టాండర్డ్గా అయితే ఉంటుంది. సేమ్ ఇది కూడా మళ్ళీ PXN వీల్తో కంపేర్ చేసినట్లయితే దాంట్లో మనకి పెడల్ సెట్ ఉంది దానికి కూడా, కానీ ప్రెస్ చేసిన వెంటనే స్లైడ్ అయిపోయింది అనమాట అది కింద ఫ్లోర్లో. సో దానికి కొంచెం మనం ఎక్స్ట్రా గ్రిప్ అంటే ఒక మ్యాట్ కానీ ఏదైనా ఒకటి వేసుకొని అయితే యూజ్ చేయాలి. దీంట్లో అటువంటి ప్రాబ్లం అయితే లేదు. గ్రిప్స్ చాలా అయితే బాగున్నాయి. అంతేకాకుండా ఈ గేమింగ్ వీల్ మనకి వైబ్రేషన్ కూడా అయితే సపోర్ట్ చేస్తుంది. నేనైతే యూరో ట్రక్ సిమ్యులేటర్ 2 అయితే టెస్ట్ చేయలేదు. అఫ్కోర్స్ నాకు తెలిసి ఆ గేమ్లో లేదనమాట నాకున్న నాలెడ్జ్ ప్రకారం. నేనైతే వేరే అప్లికేషన్లో అయితే టెస్ట్ చేశాను. ఎస్, ఈ వైబ్రేషన్ ఫీడ్బ్యాక్ అనేది వర్క్ అవుతుంది కరెక్ట్గా. ఈ టైప్ ఆఫ్ గేమింగ్ వీల్స్ మనకి ఓన్లీ సిమ్యులేషన్ గేమ్స్కి అయితే బాగా హెల్ప్ అవుతాయి అనమాట. ఇంకా మనం రేసింగ్ వీల్స్ కూడా అయితే యూజ్ చేయొచ్చు ఎటువంటి ప్రాబ్లం లేకుండా. ఓవరాల్గా గేమింగ్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకోవాలి అంటే అమేజింగ్ గైస్. ఇకపోతే ఈ గేమింగ్ వీల్ యొక్క సెన్సిటివిటీని కూడా మీరు కంట్రోల్ అయితే చేసుకోవచ్చు అనమాట. మనకి లెఫ్ట్ సైడ్ బటన్ అయితే ప్రొవైడ్ చేశారు సెన్సిటివిటీ ఏ విధంగా ఉండాలని చెప్పని, హై, లో, మీడియం అని.
మీరు జస్ట్ స్లైడర్ ద్వారా అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. ఇకపోతే మనకి భూమి మీద చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కటి 100% కరెక్ట్గా అయితే ఉండదు, అట్లా అని చెప్పి 100% రాంగ్గా కూడా ఉండదు అనమాట. ప్రతి ఒక్క దానికి కొన్ని గుడ్ థింగ్స్, కొన్ని బ్యాడ్ థింగ్స్ అయితే ఉంటాయి, కానీ రేషియో డిఫర్ అయితే అవుతుందన్నమాట. సేమ్ అదేవిధంగా ఈ గేమింగ్ రేసింగ్ వీల్లో కూడా మనకి కొన్ని మంచి విషయాలు ఉన్నాయి, కొన్ని చెడ్డ విషయాలు కూడా అయితే ఉన్నాయి. ఇప్పుడు దాని గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే దీంట్లో ఉన్న మంచి విషయాల గురించి మాట్లాడుతాను. ఫస్ట్ థింగ్ వచ్చేసి దీని రెస్పాన్స్ టైం అనమాట, చాలా బాగుంది. సో మీరు బటన్స్ ప్రెస్ చేసిన వెంటనే, లేకుంటే స్టీరింగ్ వీల్ యూస్ చేస్తున్నప్పుడు కానీ, తర్వాత గేర్ కంట్రోలర్ కానీ అన్నీ కూడా మనకి ఆన్ టైం ఆన్ స్పాట్ అయితే వర్క్ అవుతాయి అనమాట. ఇది మనం గేమింగ్ స్టీరింగ్ వీల్ తిప్పిన ఒక 1 సెకండ్ తర్వాత అది తిరగడం అట్లే ఉండదు, ఇన్స్టెంట్గా అయితే ఉంటుంది. వెరీ మిల్లీ సెకండ్స్ గ్యాప్ అయితే తిరుగుతుంది అనమాట. మీరు ఆ మిల్లీ సెకండ్స్ కూడా అయితే పెద్దగా నోటీస్ అయితే చేయరు. సెకండ్ థింగ్ వచ్చేసి గేర్ కంట్రోలర్ అయితే ప్రొవైడ్ చేశారు. ముఖ్యంగా ఈ ప్రైస్ రేంజ్లో మనం డిఫరెంట్ గేమింగ్ వీల్స్ని కంపేర్ చేసినట్లయితే మనకి ఈ గేర్ కంట్రోలర్ అనేది ఇవ్వరనమాట, బట్ దీంట్లో అయితే ఉంది. థర్డ్ థింగ్ వచ్చేసి మనకి ఎటువంటి స్లైడింగ్ ఆర్ మూవింగ్ అన్న బాధ అయితే అవసరం లేదనమాట పెడల్స్లో. ముఖ్యంగా నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా ప్రీవియస్గా, దాని గ్రిప్ అయితే చాలా బాగుంది. ఇది మనకి టోటల్గా ప్లాస్టిక్ అయితే మేడ్ అయిందనమాట. ఇంకా క్వాలిటీ పరంగా చూసుకున్నట్లయితే ఇది చాలా బాగుంది, నాకు ఎక్కడ చీప్ అన్న ఫీలింగ్ అయితే అనిపించలేదనమాట. మనకి ఫ్రంట్ సైడ్ షేప్ కూడా చూసినట్లయితే మనకి గేమింగ్ వీల్ది కొంచెం ఒక కార్కి డాష్ బోర్డ్ ఎలా ఉంటుంది ఆ విధంగా అయితే ఉంటుంది అనమాట. ఇంకోటి మీకు రైట్ సైడ్ వచ్చేసి ఒక యూఎస్బీ స్లాట్ అయితే ప్రొవైడ్ చేశారు. మీరు యూఎస్బీ నుంచి వేరే మొబైల్కి అయితే కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట, లేదా డివైస్కి అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. అక్కడ మీరు గేమ్ని బట్టి ఆ డిఫరెంట్ మెట్రిక్స్ అయితే చూడొచ్చు అనమాట, లైక్ స్పీడ్ కానీ, గేర్ లెవెల్, ఫ్యూయల్ లెవెల్ ఎక్సెట్రా. ఇవన్నీ థింగ్స్ మీరు కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు. సో ఇవన్నమాట నేను గుడ్ థింగ్స్ నోటీస్ చేసింది ఈ నీతో గేమింగ్ వీల్లో. ఇప్పుడు మాట్లాడుకుందాం దీంట్లో ఉన్న బ్యాడ్ థింగ్స్. ముఖ్యంగా ఎవరైనా కొంటున్నారు అంటే వాళ్ళకి ఈ పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ థింగ్ వచ్చేసి వైర్ క్వాలిటీ. ఈ వైర్స్ అనేది మనకి చాలా చీప్గా అయితే ఉంటాయన్నమాట. ఎస్పెషల్గా ఈ పెడల్స్ నుంచి మనం ఏదైతే వైర్ కనెక్ట్ చేస్తామో గేమింగ్ వీల్కి, అది చాలా ఏమంటారు సన్నగా అయితే ఉందన్నమాట. మీరు గట్టిగా అయితే అది 2 ముక్కలు అయిపోతుంది, అంత వెరీ లైట్గా అయితే ఉంది. నేనైతే ఒక బ్రేడ్ కేబుల్ ఇస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేశాను, బట్ ఈ ప్రైస్ రేంజ్కి వీళ్ళు ఇవ్వలేదన్నమాట. ఒకవేళ ఇచ్చింటే చాలా బాగుండేది. సెకండ్ థింగ్ వచ్చేసి వైర్ లెంత్ అనమాట. ఒకవేళ మీరు ఈ విధంగా టేబుల్ కనుక ఇట్లాంటి స్టాగ్నేట్ అంటే సింగిల్ హైట్, ఇంతే హైట్ ఉంటుంది, ఇంకా ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేయము అన్న టేబుల్స్కి యూస్ చేస్తున్నారంటే ఓకే, ఏం ప్రాబ్లం అయితే లేదు. ఒకవేళ మీరు అడ్జస్టబుల్ టేబుల్స్ ఉంటాయన్నమాట హైట్వి, సో అలాంటివి యూస్ చేస్తున్నారంటే మీరు చాలా కేర్ అయితే తీసుకోవాలి. ఎస్పెషల్గా పెడల్ సెట్ నుంచి వచ్చే వైర్ అనేది మనకి చాలా షార్ట్గా అయితే ఉందన్నమాట. ఒకవేళ చెప్పాను కదా వైర్ క్వాలిటీ కూడా అంత లేదని చెప్పని, ఒకవేళ మీరు సడన్గా ఏమైనా హైట్ అడ్జస్ట్ చేశారనుకోండి ఆ వైర్ అనేది బ్రేక్ అయిపోవచ్చు. నెంబర్ 3 వచ్చేసి పెడల్ సెట్లో మనకి ఎటువంటి క్లచ్ అయితే ప్రొవైడ్ చేయలేదు. ఈ పాయింట్ ఎందుకు యాడ్ చేశానంటే మనకి గేర్ కంట్రోలర్ అయితే ఇచ్చారు వీళ్ళు. ఈ గేర్ కంట్రోలర్ ఇచ్చారంటే మనకి క్లచ్ కూడా ఆటోమేటిక్గా ఉండాలి. క్లచ్ లేకుండా గేర్ ఎలా మారుస్తాం చెప్పండి? మేబీ ఇది గేర్లెస్ బండా. సో ఒకవేళ వీళ్ళు క్లచ్ ప్రొవైడ్ చేసినట్లయితే ఈ డిజైన్లో చాలా బాగుండేది, అండ్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా నెక్స్ట్ లెవెల్కి అయితే ఉండేది అనమాట. అండర్ 10,000 రూపీస్ ప్రైస్ కేటగిరీలో చాలా వరకు అయితే ఈ క్లచ్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. సో ఉండింటే చాలా బాగుండేది. ఫోర్త్ థింగ్ వచ్చేసి టేబుల్ హోల్డర్స్ అనమాట. ఇవి బాగున్నాయి, అంటే దానికి తగ్గట్టు వర్క్ అయితే చేస్తున్నా, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. కానీ నేను ఎప్పుడైతే ఈ టేబుల్ హోల్డర్స్ని గేమింగ్ వీల్ బ్యాక్ సైడ్ కనెక్ట్ చేస్తానో ఒకటైతే కరెక్ట్గా అటాచ్ అవుతుంది, ఇంకోటైతే ఆటోమేటిక్గా అయితే కింద డ్రాప్ అయిపోతుంది అనమాట. నాకైతే తెలీదు మేబీ నాకు వచ్చిన ప్రోడక్ట్ డిఫెక్టివా లేకుంటే అన్ని ప్రోడక్ట్స్ సేమ్ ఇదే విధంగా ఉంటాయని. బట్ నా దాంట్లో అయితే ఒకటి కరెక్ట్గా ఉంది, ఒకటి బాగాలేదనమాట. ఇది కూడా వన్ ఆఫ్ ది ప్రాబ్లం. కొందరికి 2 కూడా బాగాలేకుండొచ్చు. సో డిజైన్ ఇష్యూస్. ఫిఫ్త్ థింగ్ వచ్చేసి బటన్స్ కస్టమైజేషన్. ఈవెన్ దో మనకి వీళ్ళు చాలా బటన్స్ అయితే ప్రొవైడ్ చేశారు కస్టమైజబుల్ అని చెప్పని, కానీ ఇది కస్టమైజేషన్ అంత ఈజీ థింగ్ అయితే కాదనమాట గైస్. మీరు సపరేట్గా ఒక మాన్యువల్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా కస్టమైజేషన్ చేయాలి ఏంటని చెప్పి వీళ్ళ అఫిషియల్ వెబ్సైట్ నుంచి. ఇక ఈ పీడిఎఫ్ చూసినట్లయితే మనకి మోర్ దెన్ 5 పేజెస్ అవుతుందన్నమాట. అండ్ ఏదైనా సరే కస్టమైజేషన్ చేయాలంటే బటన్ని మీరు ఒక బటన్ కాదు 2 బటన్స్ అయితే ప్రెస్ చేయాలి. అండ్ వాళ్ళు డిఫరెంట్ థింగ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. చెప్పడానికి కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, అండ్ చేయాలంటే ఇంకా ఫ్రస్ట్రేటింగ్ అయితే ఉంటుంది. సో చాలా హార్డ్ అనమాట ఇవి కస్టమైజేషన్ చేసుకోవాలి అంటే. యాక్చువల్గా ఈ టైప్ ఆఫ్ గేమింగ్ వీల్స్ ఎలా ఉండాలంటే చాలా సింపుల్గా అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్గా అయితే ఉండాలన్నమాట. జస్ట్ మనం ఈ వీల్ని బాక్స్ నుంచి తీసామా, వైర్స్ కనెక్ట్ చేసామా, తర్వాత గేమింగ్ డివైస్ కనెక్ట్ చేసామా, గేమ్ ఆడామా, అంతే, సమాప్తం. మీరు మళ్ళీ కస్టమైజేషన్ ఇంకోటి చేయాలి, ఇది దానికి ఇంకోటి చేయాలి అంటే చాలా కష్టంగా అయితే ఉంటుంది, చాలా ఇరిటేషన్గా అయితే ఉంటుంది అనమాట. నాకైతే పర్సనల్గా ఇంత గజిబిజిగా ఉండే ఆప్షన్స్ అయితే కన్ఫ్యూజింగ్గానే ఉంటుంది అనమాట. 6th పాయింట్ వచ్చేసి ఈ ల్యాప్టాప్ ఆర్ పీసీ కనెక్ట్ చేయడం అంత ఈజీ థింగ్ అయితే కాదనమాట. మనం ఫస్ట్ కొన్ని డ్రైవర్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. కొన్నిసార్లు ఏంటంటే డ్రైవర్స్ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసినా కూడా మనకి ఇదైతే డిటెక్ట్ అవ్వదన్నమాట. కొన్నిసార్లు ఏంటంటే గేమింగ్ అప్లికేషన్స్ అయితే డిటెక్ట్ చేసుకోవు.
ఇదైతే నాకు పర్సనల్‌గా అయిందనమాట. నేను స్టీమ్ యాప్‌లో యూరో ట్రక్ సిమ్యులేటర్ 2 గేమ్ అయితే ఆడాను. దాంట్లో ఏంటంటే ఒకసారి కనెక్ట్ చేసిన ఫస్ట్ టైమ్ అనేది డిటెక్ట్ అయితే అవ్వలేదనమాట. సో, మళ్ళీ తర్వాత లాట్ ఆఫ్ రీసెర్చ్ చేశాను. తర్వాత కొన్ని థింగ్స్ చేంజ్ చేశాను. ఫైనల్‌గా నాకు కొంచెం సొల్యూషన్ అయితే దొరికింది. తర్వాత నుంచి ఇది ఈజీగా అయితే వర్క్ అవుతుందనమాట. ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా. సో, ఇవన్నమాట గైస్ దీంట్లో ఉన్న ప్రోస్ అండ్ కాన్స్, ఐ మీన్ గుడ్ థింగ్స్ అండ్ బ్యాడ్ థింగ్స్. ఒకవేళ మీరు ఈ గేమింగ్ వీల్‌ని కొనాలనుకుంటున్నారంటే ఈ పాయింట్స్ మీకు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, ఇప్పుడు అందరికి వచ్చే క్వెషన్ ఏంటంటే ఈ గేమింగ్ వీల్ ఎవరికి యూజ్‌ఫుల్ అవుతుంది అని. ఆల్రెడీ మీకు ప్రీవియస్‌గానే షేర్ చేశాననమాట. ఈ గేమింగ్ వీల్ ఎవరికి యూజ్‌ఫుల్ అవుతుందంటే ఎవరైతే ఎక్కువగా సిమ్యులేషన్ గేమ్స్ వాడుతున్నారో వాళ్ళకైతే హెల్ప్ అవుతుందనమాట. ఒకవేళ మీరు సిమ్యులేషన్‌లో డ్రైవింగ్ గేమ్స్ ఆడుతున్నారు అంటే మీరు దాన్ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లాలనుకుంటున్నారు అంటే ఇలాంటి గేమింగ్ వీల్స్ చాలా బాగా అయితే హెల్ప్ అవుతాయి. అంతే, వీళ్ళకి మించి ఇంకెవరికైతే హెల్ప్ అవ్వవు. మీరు ఒకవేళ వేరే గేమ్స్ ఏమైనా ఆడుతున్నారు, మల్టీప్లేయర్ గేమ్స్ ఆడుతున్నారు అన్నప్పుడు, అంటే సిమ్యులేషన్ గేమ్స్ కాకుండా వేరేటివి చెప్తున్నాను. దాంట్లో ఇదేం పెద్ద యూజ్ అవ్వదనమాట. ఓన్లీ గేమింగ్, అది కూడా ట్రక్స్, బైక్స్, కార్స్ దీనికే. దానికి మించి అయితే వేరే దానికైతే నేను రికమెండ్ చేయను అనమాట. అండ్ బాగుండదు కూడా వాడడానికి. సో, ఇప్పుడైతే ఇంకో క్వెషన్ అయితే రైజ్ అవుతుంది అందరికీ. ఇది అసలు వాల్యూ ఫర్ మనీ అవునా? కాదా అని. ప్రెజెంట్ చూసుకున్నట్లయితే అమెజాన్‌లో 9,000 రూపీస్ అయితే ఉంది నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్న టైంలో. ఇంకా ప్రైస్ చూసుకున్నట్లయితే మనకి ఇది ఫ్లక్చుయేట్ అయితే అవుతుందనమాట. ఒక్కొక్కసారి 500 ఇంక్రీజ్ అవుతుంది, 500 డిక్రీజ్ అవుతుంది, ఒక్కొక్కసారి 1000 ఇంక్రీజ్ అవుతుంది, 1000 డిక్రీజ్ అయితే అవుతుంది. నేను కొన్నది మాత్రం 7,999 అనమాట. ప్రెజెంట్ ప్రైస్ చూసుకున్నట్లయితే 9,000 అయితే ఉంది ఇప్పుడు. ఇన్ షార్ట్ అండ్ బ్రీఫ్‌గా చెప్పాలి అంటే ఇంత కస్టమైజేషన్స్‌తో ఈ గేర్ కంట్రోలర్ ఉంది, ఇక పెడల్ సెట్ ఇచ్చారు. సో, ఓవరాల్ చెప్పాలంటే మాత్రం యెస్, ఈ ప్రైస్ రేంజ్‌కి గుడ్ అనమాట. అండ్ ఆల్సో నేనైతే రికమెండ్ చేస్తున్న ఈ గేమింగ్ వీల్‌ని ఆఫర్స్ ఉన్న టైంలో అయితే కొనడానికి ట్రై చేయండి. అప్పుడు మీకు మోర్ ఆఫర్స్ అయితే ఉంటాయి అండ్ మీకు మంచి వాల్యూ ఫర్ మనీ ఆప్షన్ అయితే వస్తుందనమాట. మీరు ఇంకా క్రెడిట్ కార్డ్ అండ్ డెబిట్ కార్డ్ యూజ్ చేస్తే ఇంకొంచెం డిస్కౌంట్ అయితే వస్తుంది. సో, ఇదనమాట గైస్ ఓవరాల్‌గా ఈ నీతో గేమింగ్ వీల్ యొక్క రివ్యూ. నేనైతే కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో బెస్ట్ బై లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్ అయితే ఆ లింక్ క్లిక్ చేసి కొనడానికి ట్రై చేయండి. నాకు కొంచెం కమిషన్ అయితే యాడ్ అవుతుంది. ఆ లింక్ క్లిక్ చేసి ఈ ప్రోడక్ట్ అనే కాదు ఏ ప్రోడక్ట్ కొన్నా కూడా నాకు కొంచెం కమిషన్ అయితే యాడ్ అవుతుంది. ఒకవేళ మీకు ఇంకొక గేమింగ్ వీల్ కావాలి, అది కూడా లెస్ బడ్జెట్‌లో అండ్ ఇలాంటి పెద్ద పెద్ద కస్టమైజేషన్స్, కన్‌ఫ్యూజన్స్ ఏమి ఉండకూడదు, జస్ట్ ప్లగ్ అండ్ యూజ్ లాగా ఉండాలి అంటే మాత్రం ఇక్కడ ఇక్కడ కనిపిస్తున్న వీడియోని అయితే క్లిక్ చేయండి. ఇది వచ్చేసి PXN V9 గేమింగ్ వీల్ అనమాట. ఒకవేళ నేను ఈ రేసింగ్ వీల్‌ని అలాగే ఈ నీతోని ఈ రెండిట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి అంటే నేను ఈ PXN అయితే సెలెక్ట్ చేసుకుంటాను. అసలు ఎందుకు సెలెక్ట్ చేసుకుంటానో తెలియాలంటే మాత్రం ఈ వీడియోని చూడండి, మీకు డీటెయిల్‌గా అయితే తెలుస్తుంది.